ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను చూడండి. ప్రపంచాన్ని జయించినటువంటి ఒకడు ఉన్నాడు. అతి తక్కువ కాలంలో 28 సంవత్సరాల లోపే. ఆయన పేరు ది గ్రేట్ అలెగ్జాండర్. ఎవరమ్మా? ది గ్రేట్ అనాలంట. ది గ్రేట్ అలెగ్జాండర్. ఆయనది ఏ ఊరు తెలిసినా మనకి? నేను చదివాను. ఆయన దమస్కు. ఆయనది పట్టణం ఏంటి? గ్రీకు దేశస్తుడు. గ్రీకులో దమస్కు పట్టణం ఆయనది. ఆయన ప్రపంచాన్ని జయించాడు. దేనితో జయించాడు చెప్పనా? కత్తితో జయించాడు. దేనితో జయించాడు? కత్తితో జయించాడు. దేనితో తిరిగాడు? గుర్రంతో తిరిగాడు. ఆయన భౌతికమైనటువంటి రాజ్యాలను జయిస్తే యేసుక్రీస్తు రాజే కదా, ఆయన కూడా కత్తితోనే జయించాడు. ఆయన కత్తి 2 అంచులు గల ఖడ్గము. ఆయన కత్తి ఏంటది? 2 అంచులు గల ఖడ్గము. ఆయన కూడా గాడిదతో వచ్చాడు, గాడిద మీద. ఈ అలెగ్జాండరు సంపితే జయించాను అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేస్తే జయించినట్టు అని చెప్పాడు. అది ఆ రాజుకి ఈ రాజుకి తేడా. ఈ అలెగ్జాండర్ ఏ ఊరు? దమస్కు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు సంఘాన్ని హింసించడానికి ఎక్కడి నుండి అధికారం పొందుకొని వస్తున్నాడు? దమస్కు పట్టణం నుంచే వస్తున్నాడు. ఎవరిని హింసించడానికి, ఎవరిని చంపడానికి అధికారం తీసుకొండు? దమస్కు పట్టణం నుంచే తిరిగి వస్తుండగా ఇంకా లాభం లేదు, ఇదే యొక్క చివరి రోజు ఈ సౌలుకి, సౌలు యొక్క స్వభావానికి చివరి రోజు, స్వస్థ పలకాలి, ఇంకా లాభం లేదు అనేసి యేసుక్రీస్తు వారు తలంచి ఏం చేశారంటే దమస్కు పట్టణం నుంచి వస్తుండగా ఏం చేశాడు? దర్శనమిచ్చి సౌలా అని పిలిచి కళ్ళు పొరలను పోగొట్టి అక్కడ మారు మనసు కలుగు చేశాడు. ఎవరికి? సౌలుకి. సౌలు ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు? దమస్కు నుంచి. అలెగ్జాండర్ దేవురు దమస్కే. మీకు అర్థమైందా? ఒకసారి జకర్యా గ్రంథం తీయండి. ఒక్కసారి 9వ అధ్యాయము. నేను ముగించేస్తాను, సమయభావం పాటించాలి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. అందులో 1వ వచనం చూడండి. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి ఏలయనగా యెహోవా సర్వనరులను అందరినీ కనుక. ఇది అలా చదివితే ఇది ఒక ప్రవచనము. ప్రపంచాలని అన్నిటిని ఒకడు జయిస్తాడు, ఇజ్రాయేల్ని కూడా ఒకడు జయిస్తాడు, వస్తాడు అనేసి ఆ యొక్క అలెగ్జాండర్ కోసం వచ్చినటువంటిది. ఆ తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వరకు కోసం వచ్చింది ప్రవచనము. అంటే ఇద్దరు రాజుల మధ్యనటువంటి జరిగినటువంటి డిఫరెంట్. చూడండి 9వ వచనం చదవండి. సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా. ఇప్పుడు ఇతనే రాజు, నీతిపరుడు. చదవమ్మా. రక్షణ గలవాడు. ఈ రాజు కూడా యెరూషలేము ప్రవేశించేశాడు. ఆ రాజు కూడా యెరూషలేము ప్రవేశించేశాడు. ఆ రాజు కత్తెట్టుకోండు, ఈ రాజు కత్తెట్టుకోండు. ఆ రాజు కిరీటం వేయబడింది, ఈ రాజుకి కిరీటం వేయబడింది. ఆ రాజుకి వస్త్రములు తొడగబడ్డాయి, ఈ రాజుకి వస్త్రములు తొడగబడ్డాయి. ఆ రాజుకి వజ్రవైడూర్య మరకత మాణిక్య కెంపులు కలిగినటువంటి కిరీటం ఉంటే ఈ రాజుకు ముళ్ళు కిరీటం వేయబడింది. ఆ రాజుకి ప్రశస్తమైనటువంటి వస్త్రం అంటే ఈ రాజుకి గోనెపట్ట వస్త్రం ధరించబడింది. ఆ రాజు గుర్రమైన వస్తే ఈ రాజు గాడిదమైన వచ్చాడు. ఆ రాజు కత్తి పట్టుకొని వస్తే చంపడానికి ఈ రాజు ఖడ్గము 2 అంచులు గల తన వాక్కును పట్టుకొని వచ్చాడు. ఆ రాజు మహా కోపోద్రేకుడే వస్తే ఈ రాజు శాంతిపరుడే, సమాధానం కలిగించడానికి వచ్చాడు. ఆ రాజు చంపడానికి వస్తే ఈ రాజు పస్కా పశువుగా చావడానికి వచ్చాడు. ఇప్పుడు ఏ రాజు గొప్ప చెప్పండి?
ఏ రాజు గొప్ప? చంపేవాడా, ప్రజల కోసం చచ్చేవాడా? చెప్పాలి. చంపేవాడు రాజా, ప్రజల కోసం చచ్చేవాడు రాజా? ప్రజలందరి కొరకు తన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చేవాడే రాజు. అందుకే నా రాజ్యం ఈ లోకానిది కాదు అనేసి అన్నాడు. అందుకే ఈ దొంగ అధిగ్రహించి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని మాట వాడాడు. ఆ రాజ్యము యేసుక్రీస్తు వారిది. పిలాతు దగ్గర నీవు అన్నట్టు రాజువా, ఎస్ ఐ ఆమ్ ద కింగ్, బట్ ఈ లోకానికి కాదు, నా లోకం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు. దొంగ అదే గ్రహించాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే వెంటనే యేసుక్రీస్తు వారు ఎవరైతే తన పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొందుతారో వానికే పరలోక రాజ్యము. ప్రభు అన్నవాడు పరలోక రాజ్యం చేరడు, కానీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు పరలోక రాజ్యం చేరును. మొదటి దొంగ